అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయోత్సవం చేశారని చెప్పాలి ఒక రకంగా. దాంట్లో భాగంగానే మనతో పార్టిసిపేట్ చేయడానికి వీరసాని గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్, మీ పేరు చెప్పి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ పట్టభద్రుల సమావేశానికి మీరు ఏ రకంగా మద్దతు ఇస్తా ఉన్నారు? ప్రసన్న హరికృష్ణ గౌడ్ యొక్క విజయానికి మీరు ఏ విధంగా తోడ్పడడానికి ప్రయత్నిస్తారు? ముందుగా నా పట్టభద్రులందరికీ కూడా జై భీములు, జై బీసీ. నా పేరు జక్క వీరస్వామి గౌడు, సర్వైపాప నమోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. మరి మొట్టమొదటిసారిగా ఒక పట్టభద్రుడు, నికార్సైనటువంటి పట్టభద్రుడు ప్రొఫెసర్ తన ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి ఇవాళ నిరుద్యోగుల కోసం, హక్కుల కోసం, నేటి యువత పట్టభద్రుల కోసం చాలామందికి అండగా నేనున్నానంటూ ఒక బక్కపలిచిన మనిషి, బలిసిన వాళ్ళకు బక్కోనికి జరిగినటువంటి ఒక యుద్ధంలో మరి బలిసిన వాళ్ళంతా ఒకవైపు ఉంటే బక్కులందరం ఒకవైపు ఉండాలి. మరి ఆ బక్కోల బిడ్డ భోజనవాది, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల బిడ్డ అన్న పులి ప్రసన్న హరికుమార్ గౌడ్ గారికి మనం అందరం కూడా అండగా నిలబడాలి. ఎందుకంటే మరి ఇంకొక విషయం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకొని కూడా ఇవాళ 43 మంది రెడ్లు ఇవాళ బీసీలు అసెంబ్లీలో ఉన్నారు. మరి 17 పార్లమెంటు స్థానాల్లో 10 మంది రెడ్లే ఉన్నారు. మరి ఇంకా వాళ్ళకు సరిపోవడం లేదా? మరి మా బీసీలకు స్థానం ఇవ్వరా? మరి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నినాదం ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు 42% అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రెడ్ల రాజ్యమే కాంగ్రెస్ రాజ్యం వెళ్తూ ఉంది. అట్లాగే మరి వాళ్ళ బీజేపీ కూడా మరి బీసీ నినాదం ఎత్తుకొని ఇలా నరేంద్ర మోడీ బీసీ అని చెప్పి కూడా మరి ఇక్కడ జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో మరి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కూడా నిలబెట్టడం జరిగింది. మరి ఇవన్నీ చూసినట్టయితే మరి బీసీల మీద చవతితల్లి ప్రేమ చూపిస్తూ మీదికి నినాదాన్ని ఎత్తుకొని బీసీలను అణగదొక్కుతా ఉన్నది బిడ్డ. బీసీలు అనేటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఈరోజు మా ప్రసన్న హరికుమార్ గౌడ్ గారికి ఇచ్చినటువంటి వాళ్ళ సింహగర్జన కనుక చూసినట్టయితే అన్న మేము మీకు అండగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క పట్టభద్రుడు కూడా ఇవాళ హరికృష్ణ అన్న వైపు అడుగు వేస్తూ ఉన్నారు. మరి మా నిరుద్యోగులకు ఆశాజ్యోతిగా, మా పట్టభద్రులకు ఆశాజ్యోతిగా తప్పకుండా మా గలాన్ని చట్టసభలు అనేటువంటి అసెంబ్లీలో నింపించడానికి కూడా ఇవాళ హరికృష్ణ గారిని మేము తప్పకుండా అసెంబ్లీకి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మేము పూర్తి స్థాయి లోపల ఒక సర్వాయిపాపన్న పోరు వారసుడుగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి సర్వాయిపాపన్న, మరి ఈరోజు అదే కరీంనగర్ జిల్లాలో పుట్టినటువంటి ప్రసన్న హరికుమార్ గౌడ్ కూడా ఒక సర్వాయిపాపన్న పోరు బిడ్డగా రాజ్యాధికారం దిశగా మరి మనం అందరం కూడా బీసీలు కదలాలని చెప్పి, బహుజనులు కదలాలని చెప్పి మేమందరూ కూడా ఈరోజు అన్న వైపు నిలబడతా ఉన్నారు. మరి తప్పకుండా అన్న ఒక సర్వైపాపన్న పోరు వారసునిగా ఏ పార్టీకి లొంగకుండా బీసీల వైపు, బహుజనుల వైపు తన నినాదాన్ని వినిపిస్తూనే ఇవాళ నిరుద్యోగుల తరపున నిలబడడానికి వాళ్ళ చట్టసభకు పంపే అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మొదటి నుంచి భావించినట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రసన్న హరికృష్ణకు సీట్ ఇస్తారనేటువంటిది బలంగా వినపడింది. కానీ సడన్ గా అది నరేందర్ రెడ్డి గారికి బీఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ కావడం వల్లనే తనకి సీట్ బీఫామ్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారా, లేకుంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయని భావిస్తారు? అంటే వాస్తవం అది. ఎందుకంటే ఇవాళ జనం పట్టభద్రులందరూ కూడా హరికృష్ణ అన్న వైపు ఉంటే ఒక డబ్బు, ఒక రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ లోపల మళ్ళీ మరొక రెడ్డికి ఇచ్చి ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారికి అన్యాయం చేయడం జరిగింది. మరి ప్రసన్న హరికుమార్ గారికి కాంగ్రెస్ అన్యాయం చేసినా కూడా మేమందరం కూడా ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరం కూడా మేమందరం అండగా ఉండి తప్పకుండా అన్నగారు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఒకటి ఏంటంటే డబ్బు వ్యాపారంగా, చదువును వ్యాపారంగా మార్చుకొని ఇవాళ డబ్బు మతంతో రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి వాళ్ళ పట్టభద్రులకు ఏదో ఉరగబెడతానది లేదు. ఇవాళ తన ఉద్యోగాన్ని తన ప్రయాణంగా వదిలిపెట్టి 30% తన యొక్క సొంత నిధులతోని వాళ్ళ నిరుద్యోగులకు కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ ఎంతో మందికి సేవ చేస్తూ ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇవాళ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఒకవేళ అన్న కనుక గెలిచినట్టయితే కూడా ఇవాళనే ప్రమాణం కూడా చేయడం జరిగింది సింహగర్జన రోజు. ఏమంటే నేను కనుక గెలిచినట్టయితే నాకు వచ్చేటువంటి సంపాదనలో, నాకు జీతంలో సగం కూడా మళ్ళీ పట్టభద్రులకే నేను తప్పకుండా నిరుద్యోగుల పక్షాన ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. ఇంతకంటే మనకి ఏం కార్ఖానా ఉంది? ఇవాళ మరి డబ్బు ఉన్నటువంటి ఈ రెడ్డి సమాజానికి సంబంధించినటువంటి నరేందర్ రెడ్డి కానీ, అంజిరెడ్డి కానీ కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి మాట ఇవ్వకుండా కూడా ఒక నిరుద్యోగుల పక్షాన్ని ఇవాళ హరికృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ దాదాపుగా ఏ ఎలక్షన్స్ జరిగినా దాదాపుగా అగ్రకులాల నుంచి వచ్చేటువంటి కమాండ్స్ మీద దాదాపుగా మిగతా కింద ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఫాలో అవుతూ ఉంటాయి. ఓట్ బ్యాంక్ అంతా అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో
బీసీ కులాలలో ఆ చైతన్యం వచ్చిందని మీరు భావిస్తున్నారా? ఈసారి ఓటు బ్యాంకు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీసీలకే ఓటేసుకోవాలి అనే సోయి బీసీలో ఇప్పుడు కలిగిందని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు కానీ అన్న అణచివేత నుండే ఉద్యమం పుడుతుంది. ఇవాళ మాకు అణచివేతకు మేము అందరం బీసీలం కూడా దాదాపు 70 సంవత్సరాలుగా బీసీలకు అణచివేతకు గురవుతా ఉన్నాం. మాకు చట్టసభలో సరైనటువంటి ఒక ప్రాధాన్యత తెలియదు. కాబట్టి వాళ్ళ అణచివేత గురవుతూ ఉంటే మా బీసీ లోపల ఒక జ్ఞానోదయం కలుగుతూ ఉంది. కాబట్టి మేము హరికృష్ణ వైపు ఉండి ఇలా బీసీ బిడ్డగా అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నామన్న. ఓకే, అంటే ఇంకో రకం కూడా సోషల్ మీడియాలో ఒక వైరల్ వెళ్తా ఉంది. ప్రసన్న హరికృష్ణ గెలిచేంత వరకే తను స్వతంత్ర అభ్యర్థి, గెలవగానే ఇమీడియట్లీ కాంగ్రెస్ లో కలుస్తాడు అనేటువంటి వాదన వినపడతా ఉంది. దానిపైన ప్రసన్న హరికృష్ణ ఎలాంటి క్లారిటీ ఇచ్చాడు మీకు? ఇప్పుడు సింహగర్జన వేదిక పైన ఉండి అన్నగారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను ఈ అగ్రవర్ణ పార్టీ అయినటువంటి రెడ్డి కాంగ్రెస్లకు కానీ ఇవాళ మనవాద సిద్ధాంతంలో బీజేపీలకు కానీ నేను దేంట్లో పోను. ఒక బహుజనవాదిగా మా జాతుల కోసం, మా అణగారిన వర్గాల కోసం తప్పకుండా నేను అసెంబ్లీలో గలం వినిపిస్తా. ఏ పార్టీ కూడా చేరనని చెప్పి కూడా అందరి సమక్షం లోపల అన్నగారు ప్రమాణం కూడా చేయడం జరిగింది. సింహగర్జనలో మీరు కూడా చూడడం జరిగింది. మీడియా పరంగా కూడా చాలా మంది కూడా మిత్రులు కూడా చూడడం జరిగింది. మీరు కూడా చూడడం జరిగింది. ఈ సభ ద్వారా మీకు ఏమనిపిస్తుంది? దాదాపుగా ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ విజయం అనేది ఖాయమైందని మీరు అనుకుంటున్నారా? అందులో డౌటే లేదన్నా. ఇవాళ సింహగర్జన కనుక చూసినట్టయితే ఇక మరి ఇవాళ లైవ్లో చూసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులే కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ఎందుకంటే డబ్బు వైపు ఉంటారా, ఒక సామాన్యుని వైపు ఉంటారా, అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ డబ్బు సంచులతోని గ్రామాలకు వస్తున్నారని కూడా మాకు తెలియడం జరిగింది. ఈ డబ్బు సంచులు వాళ్ళు విద్యా వ్యాపార సంస్థలు పెట్టి వాళ్ళు ముంచి సంపాదించలే. కాబట్టి మనం ఎప్పుడు కానీ వాళ్ళు ముంచి సంపాదించాలి కాబట్టి మన పైసలు వాళ్ళు మనకి ఇస్తున్నారు. తీసుకుని మాత్రం తీసుకోవాలి, కానీ ఓట్లు మాత్రం హరికృష్ణ గారికి ఇస్తామని చెప్పి కూడా అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ సింహగర్జనకు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మాత్రం కూడా ఆడడం జరిగింది. రైట్, ఇది ఇక్కడ సార్ చెప్తా ఉన్నది. డబ్బు సంచులు పంపినా కూడా, ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి. కాకపోతే మాత్రం బీసీ వాదం అనేది బలంగా ఇప్పుడు వచ్చింది కాబట్టి బీసీ బిడ్డకి అన్యాయం జరిగింది, బీఫామ్ ఇలేదు కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా బీసీల పవర్ ఏంటో చూపించాలి, బీసీల యొక్క ఐక్యత చూపించాలి. బహుజన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కలిసి ప్రసన్న హరికృష్ణాన్ని విజయాన్ని చేకూర్చినట్లయితే తను మండలిలో సంబంధించినటువంటి అన్ని అంశాల మీద తను మాట్లాడి కాలర్ పట్టుకుని మరి అడిగి ఖచ్చితంగా అన్ని అంశాలని తాను నిర్ణయిస్తాడని, అందరికి కూడా సమానమైనటువంటి న్యాయం చేకూర్చే విధంగా తను చేస్తాడని చెప్పేసి అన్నగారు కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీల్లో ఐక్యత వచ్చింది. ఇక మీదట అగ్రకులాల యొక్క ఆగడాలిక చాలు ఇక చెల్లవు అనేటువంటి విధంగా చెప్తా ఉన్నారు. చూద్దాం ఇక ఏం జరగబోతుంది, ప్రసన్న హరికృష్ణ యొక్క విజయం ఏ విధంగా ఖరారు కాబోతుంది అనే విషయాన్ని చూద్దాం.